వైసీపీ పాలనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవాలన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సును నిర్వహించారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 2 రోజుల పాటు ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు ద్వారా సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ 378 ఒప్పందాల ద్వారా యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా 6 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందాల్లో భాగంగానే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన చేసే సమయానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, ప్రధానమంత్రి బిజీగా ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో జరగాల్సిన శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే 1300 ఎకరాల భూమిని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో నాటి జగన్ ప్రభుత్వం కేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులను మంజూరు చేసింది. నిజాలు ఈ విధంగా ఉంటే చంద్రబాబు, లోకేష్ వాస్తవాలను వక్రీకరించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు తమ ఘనతగా ప్రజలను మభ్యపెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో బల్క్ డ్రగ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీ పడితే దక్షిణాది రాష్ట్రాల నుంచి బల్క్ డ్రగ్ పార్క్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఈ బల్క్ డ్రగ్ పార్కును టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. దానివలన పర్యావరణానికి తీవ్రమైన విఘాతం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ నేతలు లేఖలు రాశారు. కాకినాడలో మొదట ఈ పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినా అక్కడ బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయడానికి వీలు లేదని స్థానిక టీడీపీ నాయకులు నిరసనలకు దిగారు.